హాయ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు ఐటీఆర్ ఫైలింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో మెయిన్గా నేను జీరో డిడక్షన్స్ ఉన్న వాళ్ళకి, అంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి, హెచ్ఆర్ఏ అవన్నీ ఏం అప్లై చేయకుండా ఓన్లీ ఇన్కమ్ సబ్మిట్ చేసి జీరో డిడక్షన్స్ ఉన్న వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఏంటంటే వాళ్ళు ఎలాగో జీరో ఫైలింగ్స్ అవుతాయి కదా అని సబ్మిట్ చేయరు. బట్ మనకి వీసా అప్పుడు కానీ అండ్ హోమ్ లోన్స్ అప్పుడు కూడా ఐటీఆర్ ఫైలింగ్స్ టూ ఆర్ 3 ఇయర్స్ ఉంటే మనకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తారు. సో అప్పుడు ఇప్పుడు మనము సబ్మిట్ చేయకపోతే అప్పుడు మనకి ఫ్యూచర్లో ఆ వీసా అప్పుడు కానీ లోన్స్ అప్పుడు కానీ ప్రాబ్లం అవుతుంది. సో అందుకే మీకు జీరో ఫైలింగ్స్ ఉన్న డిడక్షన్స్ ఉన్న మీరు ఫైల్ చేయండి. ఎలాగో నేను ఇక్కడ సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, అది ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీకు 4 రోస్ కనిపిస్తున్నాయి కదా, 1 రోలో 4 కాలమ్స్వి గెట్ స్టార్టెడ్, ఫిల్ డీటెయిల్స్, వెరిఫై డీటెయిల్స్ అండ్ సెక్యూర్ అకౌంట్ అని. సో అయితే మనము మన పాన్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేసి ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసి ఆ 4 ఫామ్ చేస్తే మనకి అకౌంట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయినాక మళ్ళీ మనం లాగిన్ ప్రెస్ చేశాక మన అకౌంట్ డీటెయిల్ మన పాన్తోని లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మనం లాగిన్ చేశాక మనం లాగిన్ చేశాక అక్కడ పాన్తో ఇలా వస్తుంది మనకి. ఓపెన్ అయ్యాక అక్కడ అసెస్మెంట్ ఇయర్ 2025-2026 సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆన్లైన్ మోడ్ ఐటీఆర్ ఫైలింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ కొట్టాక ఇక్కడ మనకి స్టార్ట్ న్యూ ఫైలింగ్ అని చూపిస్తుంది. ట్యాక్స్ పేయర్ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టాక మనకి ఇక్కడ ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 వస్తుంది. మనం 1 సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లోనే మన స్టాక్స్, ఇన్కమ్ కానీ మన శాలరీ అవన్నీ దాంట్లోనే వస్తాయి. అది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ కొట్టాక స్టార్ట్ కొట్టాలి. దీంట్లో ఇది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ కొట్టండి. మనకి కంటిన్యూ కొట్టాక ఇక్కడ చూసారు కదా. సో ఈ 5 ఫిలప్ చేసి మనం సబ్మిట్ కొడితే ఆధార్ అండ్ పాన్తో వెరిఫికేషన్ చేసుకొని సబ్మిట్ కొడితే అయిపోతుంది. మనకు ఫస్ట్ డీటెయిల్స్ అనేది బేసిక్ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి. బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ వెరిఫై చేసుకోవాలి. ఏమైనా డిడక్షన్స్ అయితే రిఫండ్ పడడానికి అలా. మ్యాక్స్ తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి డిడక్షన్ రాదు. మీకు ఒకవేళ ఇక్కడ టోటల్ గ్రాస్ ఇన్కమ్ ఉంది కదా, అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూడండి, రిఫ్లెక్ట్ అవుతుంది. మనకి ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మనకి ఎంత మనీ వచ్చాయి అనేది ఇక్కడ. సో ఇక్కడ టోటల్ డిడక్షన్స్, ట్యాక్స్ పెయిడ్ ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అన్నీ 0 వస్తాయి. ప్రొసీడ్ టు వెరిఫికేషన్ కొట్టి సబ్మిట్ కొట్టండి, అయిపోతుంది.